2y/1 minus y square is equal to 1 minus y square అవతల పంపించు రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ డివైడ్ చేస్తుంది మల్టిప్లై చేస్తుంది 1 into 1 minus y square 1 minus y square ఇవి రైట్ హ్యాండ్ సైడ్ ఉండే లెఫ్ట్ హ్యాండ్ తీసుకురా మైనస్ y square లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది ఇది ప్లస్ y square ఇది ప్లస్ 2y అవుతుంది ఇది ఇట్లే ఉంటుంది LHS వైపు కాబట్టి ఇది ప్లస్ 2y ఈ ప్లస్ 1 యువతలకి వస్తే LHS వైపు -1 అవుతుంది ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ 0 దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y సో దీనికి ఫార్ములా ఏంటంటే దీనికి y square y is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a formula ax square plus bx plus c is equal to 0 ఇది quadratic equation standard form. This is a quadratic equation in x అంటే ఇది హైయెస్ట్ పవర్ వేరియబుల్ హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది 2 మీన్స్ ఇది ఇక్కడ స్క్వేర్ అంటాం కదా స్క్వేర్ 2 మీన్స్ మనం స్క్వేర్ x స్క్వేర్ క్వాడ్రాటిక్ మీన్స్ స్క్వేర్ అందుకే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్ సి అనేది కాన్స్టెంట్ దాని ప్రకారము y is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a y is equal to ఈ ఈక్వేషన్తో కనుక కంపేర్ చేసుకుంటే ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏ ప్లేస్లో ఏముంది 1 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో బి అంటే y యొక్క కోఎఫిషియంట్ 2 అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ బి అంటే y యొక్క కోఎఫిషియంట్ 2 స్క్వేర్ -4 ఏ అంటే y స్క్వేర్ కోఎఫిషియంట్ సి అంటే కాన్స్టెంట్ ఇక్కడ ఏమవుతుంది -2 y is equal to -2 ప్లస్ ఆర్ మైనస్ 2 స్క్వేర్ 4 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి ఇది 4 into 1 4 అవుతుంది ఇంకా ఇది 4 + 4 8 అవుతుంది √8/2 అది అసలే వస్తుంది y is equal to -2 ప్లస్ ఆర్ మైనస్ ఇది 8ను 4 into 2గా రాసుకున్నాం /2 4 into 2నే √4 into √2గా రాసుకోవచ్చు రూట్ ఆఫ్ ab is equal to √a into √b ఇవి √4 2 అవుతుంది 2√2 y is equal to -2 ప్లస్ ఆర్ మైనస్ √4 ఏమైపోయి 2 అయిపోయి 2√2 ఈ రెండింటి నుంచి కామన్ ఏమొస్తుంది 2 బయట పడుతుంది చూడండి 2 బయట పడితే ఇక్కడ -1 మిగిలా 2 into -1 మళ్ళీ -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 2 into 1 2 ప్లస్ ఆర్ మైనస్ సెకండ్ టర్మ్లో ఏం మిగిలా 2 బయట పడిపోయాయి ఇంకా √2 మిగిలా ఈ 2 1s పోతుంది y అంటే tan 22.5 degrees అని మనకు తెలుసు అది అనుకున్నాం ప్లస్ ఆర్ ఈ ప్లస్ ఆర్ మైనస్ టర్మ్ను ముందు రాసుకున్నా ఫస్ట్ టర్మ్గా దీన్ని సెకండ్ టర్మ్గా రాసుకున్నా బట్ ట్యాన్ ఈ 22.5 degree ఫస్ట్ క్వాడ్రాంట్ ఉంటుంది అంటే 0 to 90కి మధ్యలో ఉంటుంది ఇన్ ద ఫస్ట్ క్వాడ్రాంట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ మనం తీసుకునే దానికి ఇది నెగిటివ్ తీసుకుంటే √2 ఏమవుతుంది వాల్యూ